ఓం ఈర్జనమ్మ తల్లియే నమః. మా పల్లెలో సంక్రాంతి సంబరాలు చివరి రోజు వీడియోస్ మన ఛానల్లో పెడుతున్నాను. ఆల్రెడీ మొదటి పార్ట్ మన ఛానల్లో పెట్టాను, ఇది సెకండ్ పార్ట్. ఎవరన్నా చూడకుంటే ఫస్ట్ పార్ట్ కూడా చూడండి. మీకు ఎలా అనిపించింది కామెంట్ రూపంలో షేర్ చేయండి. మా పల్లెలో ప్రతి సంవత్సరం చాలా అద్భుతంగా సంక్రాంతి వేడుకలు జరుపుకుంటాం. అమ్మవారి పూజ చేస్తాం. అలాగే మా పల్లెలో ఉన్న సత్యమ్మ తల్లి దేవర చేస్తాం. చివరిగా చిట్లాకుప్పకు నిప్పంటించి పశువులన్నింటినీ చిట్లాకుప్ప చుట్టూ తిరిగి తర్వాత ఇంటికి తీసుకొస్తారు. కాటవరాజుల దేవరంటారు. అంతటితో సంక్రాంతి పండుగ ముగుస్తుందన్నమాట. ఈ సంవత్సరం చాలా అద్భుతంగా పండుగ తెచ్చేసాం. మీ పల్లెలో ఎలా పండుగ చేశారో కామెంట్ రూపంలో షేర్ చేయండి. చాలా కంప్లీట్ వీడియో చూడండి. మా పల్లెలోని ప్రజలంతా వీళ్ళు. అక్కడ కూర్చోన్న ముగ్గురు నా పిల్లలు, ఇద్దరు పెద్ద కూతురు చిన్న కూతురు, అలాగే మా చిన్నాన్న కూతురు. సో ఇలాగా మా పల్లెలో ఉన్న ప్రజలంతా సంక్రాంతి పండుగ చాలా ఆనందంగా కోలాహలంగా చేసుకుంటారు అనమాట. మీ పల్లెలో సంక్రాంతి పండుగ ఎలా సెలబ్రేట్ చేస్తారో కామెంట్ రూపంలో చెప్పండి. సంక్రాంతి పండుగ అంటేనే మన తెలుగు వాళ్ళకి చాలా అద్భుతమైన పండుగ. 3 రోజులు నిర్వహించే పెద్ద పండుగ. ఈ సంక్రాంతి టైంలో పట్టణంలో ఉన్న ప్రతి ఒక్కరూ పల్లెకెళ్ళి పల్లెలో ఉన్న బంధుమిత్రులు, అన్నదమ్ములు, బావబామర్దులు, స్నేహితులతో కలిసి చాలా కోలాహలంగా నిర్వహించుకునే పండుగ పెద్ద పండుగ. మా పల్లెలో మేము చేసే ప్రతి పండుగకి పిల్లంగట్ల ఆడడం, దోమాట ఆడడం మాకు తెలిసిన ఆనవాయితీ. తరతరాలుగా మేము చేస్తున్న ఆనవాయితీ. మన వీడియోలు చూస్తే మీకు పిల్లంగట్లాట కనపడుతుంది. చివరిగా దోమాట ఉంటుంది. చాలా అద్భుతంగా ఉంటుంది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ పల్లెలో ఇలాంటి ఆనవాయితీ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి.
అమ్మవారికి పూజ అయిపోయింది, ఇంకా ఏటలు కొడతారు. అమ్మవారి అలంకరణ చూద్దాం. ఓం ఈర్జనం తల్లి నమః. ఓం ఈర్జనమ తల్లియే నమః. పూజ అయితే అయిపోయింది. చివరిగా మేము దోమాట వేస్తాం. ఈ దోమాట చూసి మీకు కమెంట్ షేర్ చేయండి. ఇక్కడ మధ్యలు కొడుతుంటారు, ఆ మధ్యలకు అనుగుణంగా మేము దోమాట వేస్తామన్నమాట. ఇక్కడ అందరికీ దోమాట తెలియదు, కానీ అందరూ సంతోషంగా వచ్చినట్టు దోమాట వేస్తుంటారు అన్నమాట. చాలా అద్భుతంగా ఉంటుంది. మనం లైవ్లో ఉండి అక్కడ మధ్యలో సౌండ్కి మనకి వేయాలనిపిస్తుంది అన్నమాట దోమాట అనేది. అంత అద్భుతంగా ఉంటుంది దోమాట అనేది. మీ పల్లెలో ఇలాంటి ఆనవాయితీ ఉంటే కామెంట్ రూపంలో చెప్పండి. ఓం ఈర్జనమ తల్లియే నమః. ఓం ఈర్జనమ తల్లియే నమః. దేవర అయిపోయింది, వేటలు కొట్టేశారు. ఇంకా మేము పల్లికి బయలుదేరుతున్నాం. మా పల్లెలో ఉన్న శ్రీశక్తి స్వరూపులు ఆడవారంతా తమ గంపలను తీసుకొని ఇంటికి బయలుదేరుతున్నారనమాట. చలో ఫ్రెండ్స్. ఓం ఈర్జనమ తల్లియే నమః. అమ్మవారి గుడి నుంచి మా పల్లికి దాదాపు 1.5 కిలోమీటర్ ఉంటుంది. మాది ఊటవంక గ్రామం, పాకాల మండలం, తిరుపతి జిల్లా, ఆంధ్రప్రదేశ్. మా పల్లెలో దాదాపు 60 ఫ్యామిలీస్ ఉంటారు. మా పల్లెలో ఎక్కువ మంది రైతులు ఉన్నాం. కొంతమంది జాబ్ చేస్తారు, కొంతమంది వర్క్ చేస్తుంటారనమాట చిన్న చిన్న కంపెనీల్లో.
మా పల్లెలో ఎక్కువగా పండే పంట వచ్చింది వరి మరియు మామిడి పంట. ఇవి రెండు కాకుండా కూరగాయలు, ఆకుకూరలు పండించి సంతలకు తీసుకెళ్తారు మా గ్రామ ప్రజలు. సంక్రాంతి టైంలో పల్లెలకు ప్రతి ఒక్కరు వచ్చి సంక్రాంతి పండుగను చాలా ఘనంగా నిర్వహిస్తారు. అందరూ పల్లెలో ఉన్న సత్యమ్మ తల్లి దగ్గరికి వెళ్తారు. అక్కడ దేవర చేసుకొని అక్కడే వేటలు కొడతారు. ఆ వేటలన్నీ మళ్ళీ కట్ చేసి పంపకం వేస్తారనమాట ప్రతి ఇంటికి. కంప్లీట్గా వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది. స్కిప్ చేయకుండా వీడియో అయితే చూడండి ఫ్రెండ్స్. చలో ఫ్రెండ్స్. మా పల్లె దగ్గరికి వచ్చేసాం. ఇది ఎంట్రన్స్. ఇక్కడ మేము వేప మండలతో మాల కట్టామన్నమాట. చలో మనం ఇప్పుడైతే సత్యం దగ్గరికి వెళ్ళిపోదాం డైరెక్ట్గా. ఓం శ్రీ శక్తి స్వరూపిణి నమో నమామి. కూర్చోండి వాళ్ళది అన్న ఓ నిలబడకుండా మలుస్తా. సత్యమ్మ తల్లి దేవర అయిపోయింది. తీర్థం ఇస్తున్నారు. తీర్థం తీసుకున్న తర్వాత ప్రసాదం తీసుకుందాం. ఏ పూజకి వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా ప్రసాదం మర్చిపోం మనం. ప్రసాదం బాగా తీసుకొని మంచిగా ఆరగించి తర్వాత వెళ్తాం అన్నమాట. ఓం సత్యమ్మ తల్లియే నమః. మా పల్లెలో ఈర్జనం తల్లి దేవర, సత్యమ్మ తల్లి దేవర, అలాగే కాటవరాజుల దేవర సంక్రాంతి టైంలో చేస్తాం. ఇప్పుడు సత్యమ్మ తల్లి దేవర, ఈర్జనం తల్లి దేవర అయిపోయింది. అక్కడ కొట్టిన యాట్లన్నింటినీ ఇక్కడ తీసుకొచ్చి కట్ చేసి పంపకం వేస్తారు గ్రామ ప్రజలంతా. మా పల్లె లాంటి ఆనవాయితీ మా తాత ముత్తాత నుంచి మరియు ఇప్పుడు మేము కొనసాగిస్తున్నాం. మీ పల్లెలో ఇలాగ యాట్ల కొట్టి పంపకం వేసే ఆనవాయితీ ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి. మీ సైడు ఇలాంటి ఆనవాయితీకి వేరే ఏమైనా పేరు ఉంటే కామెంట్ రూపంలో షేర్ చేయండి.
ఫ్రెండ్స్, మన ఛానల్లో ట్రావెల్ బ్యాగ్స్ వీడియోస్, అలాగే పల్లెల్లో జరిగే పండుగలు, భజన పాటలు అప్లోడ్ చేస్తూ ఉంటాను. తప్పకుండా మన ఛానల్ చూసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. 2026 సంక్రాంతి వీడియోస్ పార్ట్ 1 పార్ట్ 2 చూసి మీరు కామెంట్ అయితే షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. జై హింద్, జై భారత్. మీ వాసు సైనింగ్ ఆఫ్. జై శ్రీరామ్.